హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ యొక్క మొబైల్ పోయినట్లయితే తిరిగి ఎలా పొందాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే కామన్గా మొబైల్ పోగొట్టుకున్నట్టయితే మనం 3 స్టెప్స్గా మనం దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం మొబైల్ పోయిన తర్వాత దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మనం మొబైల్ పోయినట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వాలి. దాన్నే మనం ఏమంటే మొబైల్ మిస్సింగ్ ఆర్ లాస్ట్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ అన్నమాట. ఆ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్తో పాటు మీ యొక్క ప్రజెంట్ వర్క్ చేసే మొబైల్ నెంబర్ కూడా అంటే అక్కడ జత చేయాల్సి ఉంటుంది. దానితో పాటు మీరు ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ఎవరికి అని అంటే మనకు ఇప్పుడు మన మొబైల్ పోగొట్టుకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ గారికి సో అండ్ సో అంటే సీత గౌరవనీయులైన ఎస్ఐ గారికి సో నేను ఇట్లా పలానా నుంచి వెళ్తున్నప్పుడు మొబైల్ పోయింది, లేదంటే మా ఇంట్లో ఉన్నప్పుడు థెఫ్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇలా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ లెటర్ ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు మీ సేవలో. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు మీ సేవలో దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత మీకు వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. సాధారణంగా అయితే మనకు ఆ సర్టిఫికెట్ రావాల్సి ఉంటుంది. అంటే ఈ మిస్సింగ్కి సంబంధించిన మొబైల్ మిస్ అయినట్టు మనం కంప్లైంట్ ఏదైతే ఇస్తామో దానికి సంబంధించిన ఒక సర్టిఫికెట్ కూడా రావాల్సి ఉంటుంది మీ సేవ ద్వారానే. అది వచ్చినా ఓకే, లేదంటే మీకు అప్లై చేసినప్పుడు వచ్చిన రిసిప్ట్లో ఉన్న కంప్లైంట్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ తోటి కూడా మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇది మనం ఫస్ట్ మీ సేవలో చేయాల్సిన పని. సెకండ్ వచ్చేసి మీరు పోగొట్టుకున్నప్పుడు మీ మొబైల్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జియో నెంబర్ కానీ ఎయిర్టెల్ నెంబర్ కానీ ఐడియా వోడాఫోన్ కానీ ఏ నెంబర్ అయినా సరే ఆల్రెడీ మీ మొబైల్ పోయేటప్పుడు అందులో ఏ సిమ్ అయితే ఉంటుందో ఆ సిమ్ను అంటే మనకు ఆ మొబైల్ తోటి ఆ సిమ్ పోతుంది కాబట్టి మనకు ఆ నెంబర్ అందుబాటులో ఉండదు కనుక మనం దగ్గరలో ఉన్న మీరు ఏ నెట్వర్క్ ఆపరేటర్ అయితే ఆ నెట్వర్క్ ఆపరేటర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటరా లేదంటే రీటైలర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే సిమ్ను తీసుకోవాల్సి ఉంటుంది. అదే నెంబర్ పైన ఏ నెంబర్ అయితే పోయిందో ఆ నెంబర్ పైన మీరు సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. సిమ్ తీసుకున్న తర్వాత మీకు మొబైల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ఫోన్ కాల్స్ రావడం పోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ మిస్సింగ్ అంటే ఇప్పుడు మనం 3 స్టెప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ సేవల అప్లికేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి మనం మొబైల్ సిమ్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడం అని చెప్పాను కదా. థర్డ్ స్టెప్లో సిమ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి దానికి ఒక మెసేజ్ వస్తుంది. సో దానికోసం ఎట్లా అంటే మొబైల్ నెంబర్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ మొబైల్కి మనం మీ సేవ మళ్ళీ ఆన్లైన్ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు చేసేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కోసం ఏం చేస్తారంటే మీరు సిమ్ తీసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత మీరు మళ్ళీ ఆన్లైన్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మీ సేవలో కంప్లైంట్ ఇచ్చాం. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మొబైల్ నెంబర్ని యాక్టివేట్ చేసుకున్నాం. యాక్టివేట్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 24 అవర్స్ ఎందుకు కంప్లీట్ అవ్వాలి అని అంటే కామన్గా సిమ్ లాస్ అయినప్పుడు అంటే మనం మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నప్పుడు సిమ్ వేరే వాళ్ళు యూజ్ చేసుకొని అంటే వేరే మొబైల్లో కానీ లేదంటే అదే నెంబర్ మీద మన డాక్యుమెంట్స్ మిస్యూజ్ చేసి అదే మొబైల్ నెంబర్ తీసుకోవడం చేసి ఆ మొబైల్ నెంబర్ని యాక్టివేట్ చేసుకుని దానిపైన ఫోన్పే గూగుల్ పే ఇట్లా మన బ్యాంక్ లింక్ ఉన్న అకౌంట్స్ ద్వారా అమౌంట్ వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ట్రాయ్ నిబంధన ప్రకారం ఏంటంటే మనకు కాల్స్ వస్తాయి కానీ మెసేజ్లు అయితే వెళ్ళమన్నమాట 24 అవర్స్ వరకు. సో అందుకని 24 అవర్స్ వేచి ఉండాలి. 24 అవర్స్ తర్వాత మీరు ముందర మీ సేవలో తీసుకున్న కంప్లైంట్ సర్టిఫికెట్ ఉంటే సర్టిఫికెట్ లేదంటే రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ అలాగే ఒక ఆధార్ కార్డు అలాగే ఇప్పుడు మళ్ళీ మొబైల్కి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉంటే అంటే లేకపోయినా పర్లేదు ఉంటే అని మ్యాండేటరీ ఏం లేదు. బిల్స్ కానీ ఐఎంఈ నెంబర్ కానీ ఇవి ఉంటే అవి తీసుకొని ఇవి 3 తీసుకొని ఈ కొత్తగా యాక్టివేట్ అయిన మొబైల్ నెంబర్తో సహా అంటే అది యాక్టివ్లో ఉండాలని మనకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఇవి 3 తీసుకొని దగ్గరలో ఉన్న సిఎస్సి ఆన్లైన్ అలాగే మీ సేవా కేంద్రాలకు వెళ్ళిన తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సిఈఐఆర్ పోర్టల్లో మళ్ళీ ఈ మిస్సింగ్ కంప్లైంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం
మళ్ళీ సేమ్ ఐఎంఈ నెంబరు అడుగుతారు, అంటే మ్యాండేటరీ కాదు, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. మీరు మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే మీ ఫోన్లో ఉందో ఆ ఫోన్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ మొబైల్ మోడల్, అంటే ఏ కంపెనీకి చెందింది, మోడల్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఆధార్ కార్డు ఇస్తే మీ ఆధార్ కార్డు కూడా స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. దాంతోపాటు ఆ బిల్స్, అంటే మొబైల్కి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు వాళ్ళకి ఇచ్చేస్తే దాన్ని అప్లోడ్ చేస్తారు. ఈజీ టు ఫైండ్ అనమాట. ఒక లేదంటే నో ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పిన ఏమున్నా సరిపోతుంది. దాంతోపాటు మీరు మొదట మీ సేవలో కంప్లైంట్ చేసిన సర్టిఫికేట్ లేదా అప్లికేషన్ రిసిప్ట్ అవి కూడా తీసుకొని వెళ్తే ఆ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత చివరగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, అంటే ఆన్లైన్ సెంటర్లో కానీ నేను చెప్పిన ఏ అంటే అక్కడ ఏ సెంటర్లో అయినా సరే మీరు ఈ సిఐఏ పోర్టల్లో డేటా అంతా సబ్మిట్ చేసి డేటా అంతా ఇచ్చేసి సబ్మిట్ చేశాక చివరగా మీ పోగొట్టుకున్న మొబైల్ నెంబర్ ఏదైతే రీయాక్టివేట్ చేశారో దానికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వాళ్ళకి చెప్తే సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ మీకు వీలైతే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయండి. ఇచ్చేసినా ఇచ్చేయకపోయినా వాళ్ళకి ఆన్లైన్లో ఆ డేటా అనేది వెళ్ళిపోతుంది. సో మన సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తే ఒక హార్డ్ కాపీ ఇచ్చేసి వస్తే బెటర్. అన్ని జిరాక్స్లు తీసుకుని ఒక హార్డ్ కాపీ ఇచ్చేసే రండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన సిఈఆర్ పోర్టల్లో మన మొబైల్ నెంబర్, అంటే ఇంతకుముందు మనం ఏ మొబైల్ నెంబర్ అయితే పోగొట్టుకున్నామో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఫోన్ను మనం బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టు అనమాట. ఓకే, అది ఆ ఫోన్ ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫోను ఎప్పుడు యాక్టివేట్ అయినా, అంటే ఎప్పుడు దానికి ఇంటర్నెట్ కనెక్ట్ అయినా, లేదంటే మొబైల్ సిమ్ వేసి వాళ్ళు యూజ్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ అథారిటీస్కి వస్తుంది. వచ్చాక దాన్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేసేసి ఆ ఫోన్ రికవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కాల్ చేసి మీ ఫోన్ దొరికింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్తారనమాట. ఇది మొబైల్ పోగొట్టుకుంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మీ సేవలో కంప్లైంట్, సెకండ్ పోగొట్టుకున్న మొబైల్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడం, థర్డ్ సిఈఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం అనమాట. ఇది పోగొట్టుకున్న మొబైల్, అది ఏ ఫోన్ అయినా సరే, అది చిన్న డబ్బా ఫోన్ కావచ్చు, నెట్వర్క్ ఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, ఐఫోన్, ఏ ఫోన్ అయినా కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే మీ యొక్క మొబైల్ అయితే ఎప్పుడు యాక్టివేట్ అయినా కూడా మీకు తిరిగి దొరుకుతుందన్నమాట. ఇది మొబైల్ పోగొట్టుకుంటే చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఆన్సర్ మీకు కింద కామెంట్లోనే మళ్ళీ రిప్లై ఇస్తాను. అంటే మీరు చేసిన క్వశ్చన్ కనుక కొంచెం థియరికల్గా, అంటే దానికి చెప్పలేము, ఆడ కామెంట్ చేయలేము అనుకున్నప్పుడు మరో వీడియో చేసి దాని కింద కానీ దాని తర్వాత కానీ మళ్ళీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.